తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇంకా సెలవులు వచ్చేసినాయి కాబట్టి పిల్లలకి మరి తల్లిదండ్రులు ఇంకా వర్కింగ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇంట్లో ఉండి చూసుకునే వాళ్ళు ఏంటంటే పిల్లల్ని ఆట విడుపు కోసం ఎక్కడికైనా పంపించాలా, ఎందులోనా జాయిన్ చేయాలా అన్న ఆలోచనతో ఉంటారు. అసలు ఈ సెలవుల టైంలో పిల్లల్ని చుట్టాలింటికి లేదంటే వాళ్ళ అమ్మమ్మల నాన్నమ్మల ఇంటికి పంపించడం మంచిదా, లేదు అనుకున్నట్లయితే విహారయాత్రలు అని చెప్పి పెద్దవాళ్ళతో కలిపి వీళ్ళందరూ కలిసి వెళ్ళడం మంచిదా? అమ్మ, చాలా ఉన్నాయమ్మా. పిల్లల్ని సెలవులు వస్తే పిల్లలకి సంతోషం ఏమో తెలియదు, కానీ పెద్దవాళ్ళు మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటారు పిల్లలకి సెలవులు వచ్చాయని. అంటే ఇప్పుడు బాధపడతారులేండి. వాళ్ళకి స్కూల్ ఉంటే వాళ్ళకి టిఫిన్ డబ్బాలు రెడీ పెట్టడం, యూనిఫారాలు, హోంవర్క్లు, వీటికి కంగారు పడతారు. అంటే చేసి పెట్టేవాళ్ళు ఉంటే పర్వాలేదు, కానీ తామే చేసుకోవాలనుకునేటటువంటి మధ్యతరగతి ఉద్యోగస్తులైనటువంటి భార్యాభర్తలు ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ దేనికైనా కానీ అమ్మా, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. పరిష్కారం కూడా మనం తీసుకునే దాన్ని బట్టి ఆనందదాయకంగానూ ఉండొచ్చు, సంతోషంగానూ ఉండొచ్చు, లేకనూ పోవచ్చు. అంతే కదా? అవును. దీనికి మార్గాలు ఎన్ని ఉంటాయి. అప్పటి వరకు ఒక్క సెలవు కూడా పెట్టుకోకుండా ఉన్న సెలవులన్నీ పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు వినియోగించుకునే తెలివిగల వాళ్ళు ఉంటారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ముందర కొన్నాళ్ళు తల్లి సెలవు పెట్టి, కొన్నాళ్ళు తండ్రి సెలవు పెట్టి, అంటే పిల్లల్ని ఇంట్లో ఉంటే చూసుకోవడానికి. మరి చిన్నపిల్లలు అయినప్పుడు లేదా ఇద్దరు కలిసి సెలవు పెట్టి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం, అంటే చక్కగా విహారయాత్రలకు ఎక్కడికన్నా తీసుకెళ్ళడం. కానీ వేసంకాలం కనుక ఇబ్బందిగా కూడా ఉంటుంది. ఇన్ని రకాలు ఆలోచించుకోవాలి. కానీ సెలవులు ఇచ్చినప్పుడు ఆట విడుపుగా ఉండడం కోసం పిల్లలకి సెలవులు ఇచ్చారు, కానీ సెలవుల్లో వాళ్ళని మరింత రుద్దడం కోసం కాదు కదా. అవును. ఒకప్పుడు కొద్ది కాలం క్రితం అయితే, అంటే కొన్ని 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటా, అప్పటిదాకా కూడా, లేకపోతే కరోనా ముందు దాకానో వేసవి సెలవుల్లో కూడా పిల్లలకి సమ్మర్ క్లాసెస్ అని చెప్పి, అడ్వాన్స్డ్ క్లాసెస్ అని చెప్పి రుద్ది పడేశారు. అట్లా రుద్ది పడేసిన వల్ల పిల్లలు ఏమయ్యారండి, తర్వాత చదువు అంటే విరక్తి పుట్టడం, ఏదో కష్టపడి చదువుకుంటే ఉద్యోగాలు రాగానే ఈ మొత్తం శ్రమనంతా తీసి విచ్చలవిడిగా తయారవడం, ఇవన్నీ జరిగాయి కదా. ఎక్కడొక్కడ ఉంటుంది ఆ బ్యాలెన్స్ అన్నది, బయటపడడం అన్నది. ఇవన్నీ లేకుండా ఉండాలంటే సెలవులకు కూడా రకరకాలుగా ప్రణాళికలు వేసుకోవచ్చు వాళ్ళకు ఉన్నటువంటి సౌలభ్యాలను బట్టి. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ కనుక అయినట్టయితే సమస్య లేదమ్మా. అత్తగారు, మామగారు, అమ్మమ్మో, నాయనమ్మో ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, పిల్లలకి సెలవులు ఇచ్చినంత వల్ల సమస్య ఏం లేదు. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారంతే. వాళ్ళని ఎంగేజ్ చేయడానికి కావాల్సినటువంటి ఆటలు లాంటివి అవన్నీ వాళ్ళకి ఇంట్లో ఇచ్చేసి చేయొచ్చు. అప్పుడు ఒకళ్ళు చూసుకుంటారు గనక. ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేని వాళ్ళకి ఇబ్బందే కదా. అందుకని నేను అందరికీ సలహా ఏం చెప్తానంటే, అత్తగారిని అత్తమామల్ని కానీ తల్లిదండ్రులు కానీ దగ్గర పెట్టుకుంటారా, సుఖపడిపోతారు, మీకు అర్థం కావట్లేదని చెప్తా. కొంచెం అక్కడ కూడా కొంచెం తెలివిగా మేనేజ్ చేసుకోవాలి అంతే. సరే, అవకాశం లేదు, వాళ్ళు రామంటారు, అది కూడా ఉందిగా. మేము రమ్మని పిలిచినా వాళ్ళు రావద్దు, మా పల్లెటూరు, మేము రాము, మా స్వేచ్ఛ, ఇబ్బంది. అట్లా అయితే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పంపించవచ్చు. వాళ్ళ దగ్గరికి పంపిస్తే మనం వదిలించుకున్నట్టుగా కాక వాళ్ళకు ఆనందం కలిగించడానికి పంపించినట్టుగా పంపించాలమ్మా. అది తేడా ఉంది. నాకు దూరం అయిపోయారు బాబోయ్ పిల్లలు, వెళ్ళిపోయారు, నేను సుఖపడతాను అన్నట్టు ఉండకూడదు. నా పిల్లలు నాకు దూరం అయ్యారని నేను కొద్దిగా బాధపడుతున్నట్టే బాధపడుతూ కూడా ఉండాలి. నిజానికి నట్టు కాదు, నిజంగా బాధపడుతూ ఉండాలి. అదే మీరెప్పుడు అడుగుతారు గనక మీ సంతోషం కోసం పిల్లల్ని మీ దగ్గరికి పంపిస్తున్నామని చెప్పి పంపించవచ్చు. వాళ్ళ దగ్గరికి వెడితే వాళ్ళు బాగానే ఎంగేజ్ చేస్తారు. పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా పిల్లలతో చాలా బాగా కలిసిపోయాడు, వాళ్ళిద్దరికీ మంచి ఎక్కువ ఉంటుంది, ఆ టచ్ ఎక్కువ ఉంటుంది. కనుక వాళ్ళతో కలిసి ఆడుకోవడం అంటే కింద వాళ్ళతో కలిసి క్రికెట్ ఆడారు, మరొకటి ఆడారని కాదు, కబుర్లు చెప్పడం, వీళ్ళు అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు చెప్పడం. ఎక్కువగా పిల్లలకి ఈ సెల్ ఫోన్ కనుక ఇవ్వకపోయామనుకోండి చేతికి,
వందల ప్రశ్నలు వస్తాయి. ఆరోగ్యకరమైనటువంటి మనసుకు సంకేతం ఏమిటంటే ఆలోచన. ఆలోచిస్తున్నారు అనడానికి సూచన ఏమిటంటే ప్రశ్నలు అడగడం. ఎవరైనా ప్రశ్నలు అడగట్లేదు పిల్లలంటే వాళ్ళు చాలా డల్లర్డ్స్ అయి ఉండాలి, అంతే. ఆలోచించడం చేతకాని వాళ్ళు. వాళ్ళు అడిగినటువంటి దానికి తోచిన సమాధానం పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారని ఏం లేదు, ఏదో ఒకటి వాళ్ళతో కలిసి వాగుతూ ఉంటే, మాట్లాడడం అంటలేదు నేను, వాగడం అంటున్నా, అలా వాగుతూ గనక ఉన్నట్టయితే వాళ్ళకి బాగుంటుంది. ఏమిటంటే మాట కాదమ్మా అక్కడ ప్రధానం. మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళ పట్ల ఒకడికి చూపించుకునే అభిమానాలు ఉన్నాయే, అవి గుర్తుంటాయి తప్ప ఏం మాట్లాడుకున్నావంటే గుర్తుండదు. మనం 1 గంట మాట్లాడతాం స్నేహితులతో, ఈ గంట నువ్వేం మాట్లాడావంటే ఏం చెప్తామండి? ఏముండదు. వాళ్ళతో గడిపిన ఆ క్షణాల్ని మనం ఆస్వాదిస్తూ ఏదో అవసరం ఉన్నా లేకపోయినా ఏవో మాట్లాడతాం. దాంట్లో ఏది కూడా ప్రయోజనకరమైంది కానీ మనం గుర్తుపెట్టుకోదగిందే కానీ ఇది వినడం వల్ల అనడం వల్ల మాకు ఉపయోగపడింది అన్నది కానీ ఏమి ఉండదు. ఒక్క మనసులో ఉన్నటువంటి ప్రేమని అభిమానాన్ని వ్యక్తపరచుకోవడం మాత్రమే ఉంటుంది. ఆ విధంగా వాళ్ళతో ఎంగేజ్ అయి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు కూడా ఉంటుంది, మమ్మల్ని దూరంగా పెట్టలేదు, మాతో సమానంగా మాట్లాడుతున్నారని. అప్పుడు అడగను కూడా అడగరండి సెల్ ఫోన్. వాడికి ఏం తోచక సెల్ ఫోన్ తీసుకుని ఆడతాడు కానీ పిల్లాడు, వాడితో మాట్లాడే వాళ్ళు ఉంటే తక్కువ. చదువుకోమంటే ఇబ్బంది, అవునా కాదా? ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కథలు కూడా చెప్తారు, ఆ కథలు చెప్తే కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇలా కొంతకాలాన్ని గడుపుకోవడం అనేది వాళ్ళకి చాలా బాగుంటుంది. అంచేత అలా పంపించవచ్చు. అలాగే అది కూడా ఎట్లాంటి చోట్లకు పంపిస్తే మంచిదంటే కాస్త గాలి వెలుతురు చెట్లు చేమలు ఉన్న చోటకి అట్లా పంపిస్తే బాగుంటుంది. కనీసం లేకపోతే వీళ్ళకి వీకెండ్స్ ఉంటాయి కదా, మిగిలినప్పుడు ఏదో రకంగా ఎంగేజ్ చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఎవరో సమ్మర్ స్కూల్ పెట్టారు, అక్కడికి తీసుకెళ్లారు, అక్కడ ఏదో నేర్పిస్తున్నారు, ఇక్కడ ఏదో నేర్పిస్తున్నారు, ఇవన్నీ అలా పెట్టినా శని ఆదివారాల్లో వీళ్ళకి సెలవు ఉన్నప్పుడన్నా తీసుకెళ్ళి ప్రకృతితో పరిచయం చేయాలి. నేను బాగా చదువుకున్న విదేశాలకు కూడా వెళ్ళినటువంటి లక్షలు ఆర్జిస్తున్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడిన మాట విని నేను అసలు ఇలా పడిపోయాను. ఇవన్నీ మాగాణాలు వరి చేలు అంటే బియ్యం చెట్లు ఇవేనా అని అడిగారు. అంటే వాటిని వడ్లు అంటారని, వడ్లలోంచి బియ్యం వస్తుందని, దాన్ని వరి ధాన్యం అంటారని, వరి పంట అంటారని కూడా తెలియకుండా పెరిగా. లక్షలు సంపాదిస్తున్నారు, బ్రహ్మాండమైన తెలివితేటలు. తెలియకపోవడానికి తెలివి తక్కువతనం కాదు, చెప్పకపోవడం వల్ల వచ్చింది. ఇట్లాంటివి లేకుండా ఉండడానికి దేని నుంచి కనీసం మనకి ప్రకృతితో అతి ప్రాథమికమైనటువంటి అంశాలు తెలియజెప్పడానికి భాగ్యనగరమే ఉందనుకోండి, ఓసారి జూ పార్క్కి తీసుకెళ్ళండి. ఎక్కడో అక్కడ గార్డెన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏదో ఐసీ వరల్డ్ ఏదో అట్లాంటివి, వాటర్ ఏవో సంథింగ్ అట్లాంటివి కాకుండా అక్కడేముంది, సహజత్వం ఏం లేదు. అట్లాంటివి కాకుండా అక్కడ చెట్లు, కొమ్మలు, లతలు, పక్షులు, పువ్వులు ఇలాంటివన్నీ కాస్త చూపించి వాళ్ళకి ప్రకృతి అంటే ఏమిటో తెలియజెప్పడం. పిల్లలకి ఎంత ఉత్సాహంగా ఉంటుందో తెలుసా? మనకి ఈ వయసులో పెద్ద ఉండకపోవచ్చు. ఈ చెట్టుకు చూసావా ఎర్ర పూలు ఉన్నాయి, ఈ చెట్టుకు చూసావా పచ్చ పూలు ఉన్నాయి, ఆకులు మాత్రం గ్రీన్గా ఉన్నాయిరా, ఎట్లా జరిగింది అని అడగండి వాళ్ళని. వాడు ఆగిపోయి ఆలోచిస్తాడు. అన్ని చెట్ల ఆకులు గ్రీన్గానే ఉంటే పూలు కలర్స్లో ఎందుకున్నాయి అడగండి వాడిని. వాడు ఆలోచించకపోతే అప్పుడు అడగండి నన్ను కదా. ఇలా పిల్లల్ని ఎంగేజ్ చేయడం అన్నది తెలుసుకోవాలి. వాళ్ళకి ఇంక్విజిటివ్నెస్ అంటారంటే తెలుసుకోవాలన్నటువంటి కుతూహలం ఉంటుంది. ఆ కుతూహలాన్ని మనం చప్పబరచకుండా వీలైతే అది చక్కగా ఎక్కువగా ఉండేటట్టుగా వాళ్ళతో కలిసి వారానికి ఒక్కరోజైనా, అసలు సంవత్సరం అంతా గడపాలనుకోండి. అవును, కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటంటే మనం కల్పించుకున్నవే కదా. మనం కల్పించుకున్న వాటికి వెసులుబాటు కూడా మనమే చేసుకోవచ్చు. చేసుకునే ఉద్దేశాలు లేవు, పరిస్థితుల మీద నెట్టి పడేస్తాం అంతే. ఏమీ నేను శనాద్వారాలు పనిచేయను అని గట్టిగా అనకూడదా? వాళ్ళు ఇచ్చే ఎక్స్ట్రా ఇవ్వరు అంతే కదా. పని చేయకండి, ఎంత కావాలో అంతవరకే చేయండి.
ఇద్దరు అలా చెయ్యక్కర్లేదు కదా, ఒకళ్ళు చెయ్యండి. ఎవరో ఒకళ్ళు మాత్రం పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాల్సిందే Shift తప్పనిసరిగా. wise గా. లేకపోతేనే వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అన్నీ. ఇప్పుడు పిల్లల్లో ఉండే రకరకాలైనటువంటి వికారపు చేష్టలకి వీటన్నిటికీ కూడా ఇద్దరు అందుబాటులో లేకపోవడమే కారణం. ఇది ఎప్పుడూ ఉండాల్సిందే. అయినా సెలవులు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి నువ్వు నీ టెక్స్ట్ చదువుకో, నెక్స్ట్ ఇయర్ చదువుకో అని చెప్పకుండా వాళ్ళకి చదువుకోవడానికి మంచి పుస్తకాలు ఇవ్వండి, వాళ్ళ ఏజ్ని బట్టి. అమరకథా చిత్రం లాంటివి, కార్టూన్స్ అట్లాంటివి ఇవ్వండి. వాళ్ళకే కుతూహలం కలిగి చదువుతూ ఉంటారు. అనుమానాలు వస్తే చెప్పడానికి సిద్ధంగా ఉండండి. అది పెద్ద సమస్య ఏమిటంటే వీళ్ళకే తెలియదు కనుక వీళ్ళు సమాధానాలు చెప్పలేక పిల్లలు ఎక్కడ ప్రశ్నలు అడుగుతారో అని కంగారు పడిపోతూ ఉంటారు. లేదా వాళ్ళకి ఇష్టం ఏది ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వండి. సంగీతం మీద ఇష్టం ఉందంటే ఇన్నాళ్ళు కుదరలేదు, ఏం పర్వాలేదు, ఇప్పుడు కొంత సమయాన్ని ధనాన్ని వెచ్చించి వాళ్ళకి సంగీతం నేర్పించి ఏర్పాటు చేయండి. వాళ్ళకి ఏది కుతూహలం ఉంటే అది. మనం ఇవి 2 చేతులు కాకుండా 4 చేతులతో సంపాదిస్తున్నారు, డబ్బుకేమీ వెనకాట్టలేదు కదా. బొమ్మలు వేసుకుంటానంటే కావలసిన కాగితాలు కొనిచ్చి రంగులు ఇవ్వండి, వాడి ఇష్టం. పాడు చేశాడు అనుకోకండి, గోడలు పాడు చేస్తే ఏం పర్వాలే, తర్వాత సర్రంగు వేసుకోండి. ఫ్రీగా వదిలేయాలి, స్వేచ్ఛ. ఏం లేదమ్మా, హాయిగా గోడకి ఒక పేపర్ అతికించేసండి, వాల్ పేపర్ ఉంది కదా, ప్లెయిన్ పేపర్ అతికించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకోమనండి, తర్వాత తీసి పారేస్తాం. లేదా ఒక బోర్డు లాంటిది ఇచ్చి నీవు ఇష్టం వచ్చిన బొమ్మలన్నీ వేసుకో, నేను వచ్చి చూస్తాను బాగుందో లేదో చెప్తాను. కొంచెం సమయం వెచ్చించండి, ఇంత సమయం వద్దు, కనీసం ఇంత సమయం వెచ్చించండి. ఎన్ని మార్గాలు ఉన్నాయి పిల్లలకి సెలవులు వస్తే. ఆ రొటీన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇష్టం లేని విసుగు కలిగించే సబ్జెక్ట్ చదవడం కాక జీవితంలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాల్సిన ఎన్నో నేర్చుకోవాల్సిన ఉన్నాయి కదా, వీటన్నింటినీ నేర్చుకునే అవకాశం కల్పించండి. అది కూడా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి. స్కూల్ అయితే కంపల్సరీ ఫలానా టైంకి వెళ్ళాలి, ఫలానా ఉండాలి, మార్కులు రావాలి, పాస్ అవ్వాలి ఉంటాయి. ఇది అక్కర్లా, సంగీతం నేర్పించండి. ఇందులో పాస్ ఏముంది, పాడితే పాడతారు, లేకపోతే లేదు. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టుగానే మనం ఇంట్రెస్ట్ తగ్గినట్టే వాళ్ళకి నేర్పించుకో, అన్నీ చూపించండి. బొమ్మలు వేస్తావా వేసుకో, సంగీతం నేర్చుకుంటావా నేర్చుకో, ఇంకా కరాటే నేర్చుకుంటావా నేర్చుకో, ఆటలు ఆడతావా ఆడుకో, కావలసినవి చేసుకో. లేదా ఇప్పుడు డిఓవై ఏదో ఉంది, డూ యువర్ సెల్ఫ్ అనేది, అట్లాంటి కిట్స్ ఇచ్చేసేయండి. చేశాక ఎంత బాగుందో అనండి, దాంట్లో తప్పులు పట్టకండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయనియాలి, వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చేసేయాలి. ఒక రూమో, ఒక ప్లేసో, ఒక వరండానో, ఒక బాల్కనీనో వాళ్ళకి ఫ్రీ, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని వదిలేయండి. అక్కడ కూడా డ్రాయింగ్ రూమ్లో సోఫా సెట్ లాగా నీట్గా ఉండాలంటే ఎట్లా కుదురుతుందండి? మనం చిన్నప్పుడు ఉన్నామా? ఒకసారి గుర్తు చేసుకోండి. లేం కదా. అవును. ఈ సంగతి నాయనమ్మ దగ్గరికి వెడితే చెప్తుంది, అందుకని నాయనమ్మ దగ్గరికి అమ్మమ్మ దగ్గరికి పంపరు. మీ అమ్మ కూడా ఇంతే, మీ నాన్న కూడా ఇంతే అని ఎక్కడంటారో అని భయం. అది అనాలి కూడా తెలుసా. అట్లా అంటే పిల్లలకి వాళ్ళ ఆ రిజిడ్నెస్ పోతుంది. కనుక సెలవులు వస్తే పిల్లలకి ఆట విడుపుగా ఉంచండి తప్ప పిల్లలకి సెలవులు ఎందుకు ఇచ్చారా అని ఏడి చెట్టు చేయకండి. చాలా బాగా చెప్పారమ్మా. సో ఇది ప్రతి ఒక్కరికి కూడా, పిల్లలకు కూడా కాస్త ఆట విడుపు, ఆ చదువులు, ఆ టెన్షన్స్, ఆ ప్రెషర్స్ నుంచి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు స్వేచ్ఛగా ఉండాల్సిన సమయం వాళ్ళంటూ కేటాయించాలి. స్వేచ్ఛగా ఉండాలి, వదిలేయాలి. వాళ్ళు మొక్కలు పెట్టుకుంటానంటే పెట్టుకోనండి, బురదలో ఆడుకుంటానంటే ఇంత మట్టి బురద తెచ్చి అక్కడ పోయండి, కుండీల్లో మొక్కలు పెడతారా, కడుక్కుంటాం, ఏమైంది. వాళ్ళ ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ.